ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 14 నుండి 18 వరకు మనం చదువుకున్న లేఖన భాగాల్లో ఉన్న సారాంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. 14వ వచనంలో, నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరువవద్దు. తాపకరమైన పాములు తేళ్లు కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించాను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించాను. తుదకు నీకు మేలు చేయాలని నేను అణచుటకు శోధించుటకు నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యం నిన్ను పోషించాను. అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఎంత భాగ్యం మా కలుగు చేసినని అనుకొందురేమో. కాగా నీ దేవుడిని యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. ఈరోజు ఈ వాక్యంలో నుండి మనం నేర్చుకోవాల్సింది, మనము నథింగ్, వీఆర్ నథింగ్. మనము అంటూ ఏమీ లేదు, మనము లేము. సామర్థ్యము కలుగు చేసినవాడు ఆయనే, బలమిచ్చినవాడు ఆయనే, శక్తి ఇచ్చినవాడు ఆయనే, సంపద ఇచ్చినవాడు అంటే సమస్తము దేవుని ద్వారా కలిగింది. ఇది సమాజంలో సాంఘిక జీవితంలో చాలామంది ఒప్పుకోరు. ఎందుకంటే మనిషి కష్టపడుతున్నాడు, సంపాదిస్తున్నాడు, బ్రతుకుతున్నాడు అనుకుంటారు సమాజం. కానీ మత సంబంధంగా దేవుడు మానవుడు అని ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా మానవుడు నథింగ్, ఏమీ లేదు. దేవుడే సంథింగ్, అంటే ఆయనే ఉన్నవాడు. ఇక్కడ మనం 14 వచనంలో మనం గమనిస్తే ఆయన ఏం చేశాడంట, మొదట దాసుల గృహమైన ఐగుప్తుల నుండి నిన్ను రప్పించిన దేవుడు అంటే ఐగుప్తులో దాసత్వంలో బానిసత్వంలో ఉన్నటువంటి ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలు అక్కడి నుంచి బయటకు రావాలంటే వాళ్ళు రాలేదు, దేవుడు వాళ్ళను రప్పించాడు. తర్వాత 15వ వచనంలో మనం గమనిస్తే, తాపకరమైన పాములు తేళ్లు కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యములో నిన్ను నడిపించాడు. నువ్వు నడవలా. ఎలాంటి అడవి, ఎలాంటి అరణ్యం అది? తాపకరమైన పాములు, తేళ్ళు, ఎడారి, నీళ్లు లేనిది అరణ్యము. చూసారా ఎలాంటిదట ఆ ప్రయాణము? ఎడారి ప్రయాణము, అరణ్య ప్రయాణము. అక్కడ పాములు ఉన్నాయి, తేళ్ళు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నువ్వు నడవలా, నిన్ను ఆయన నడిపించాడు. ఇంకా ఏమంటాడు? రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించాడు. నీళ్లు లేని పరిస్థితిలో మానవుడు ఎక్కడి నుంచి నీళ్ళు తేవాలా? నీళ్లు తెచ్చుకోలేడు, ఎక్కడో బావికి పోవాలా, బోరుకు పోవాలా. ఆ దినాల్లో బోర్లు లేవు కదా, ట్యాప్లు లేవు కదా. మున్సిపాలిటీ ద్వారా, పంచాయతీ ద్వారా నీళ్లు వచ్చే ఆ పైప్ సిస్టమ్ లేదు కదా. ఆనాడు బావులేదో వచ్చారు, అబ్రాహాము కానీ ఇస్సాకు కానీ. అక్కడి నుంచి వచ్చే బావుల్లోనే నీళ్లు. కానీ ఇక్కడ వారికి అరణ్యంలో నీళ్లు కావాల్సి వస్తే అరణ్యంలో బావులు ఎందుకు ఉంటాయి? ఉండవు కదా. అరణ్యంలో ఉంటే లోయలు, సెలయేరులు, కాలువలు అలాంటివి ఉంటాయి. కానీ అరణ్యంలో అవే ఉండవు. ఎడారి అంటే నీళ్లు లేని ప్రాంతం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడంట? నీళ్లు తెప్పించాడు. ఎక్కడి నుంచి? బండలో నుండి. హైలీ ఇంపాసిబుల్. బండలో నుండి మానవుడు తెప్పించగలడా? సో నీళ్లు తెప్పించాడు. తర్వాత 16వ వచనంలో ఏమంటాడు? నీకు మేలు చేయాలని నిన్ను అణచుటకు శోధించుటకు నీ పితరులు ఎరుగని మన్నాతో నిన్ను పోషించాడు. మన్నాతో, పితరులు ఎరుగని ఆహారం.
అంటే మీ పూర్వీకులు తినని భోజనం, మీ పూర్వీకులు తినని భోజనం ఈరోజు నువ్వు తిన్నావంటే ఎవరు దానికి కారణం? నువ్వు కాదు, నువ్వు సంపాదించింది కాదు, దేవుడే. చూసారా ఎలాంటిదంట? మీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించాడు. ఏం చేశాడంట? ఒకసారి 14 వచ్చిన మనం గమనిస్తే, రప్పించాడు, నడిపించాడు, తెప్పించాడు, పోషించాడు. ఈ రీతిగా ఆయన రప్పించినవాడు, నడిపించినవాడు, తెప్పించినవాడు, పోషించినవాడు. నువ్వేం చేయాలయా? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? వాట్ ఈజ్ యువర్ డ్యూటీ? ఏం చేసావు నువ్వు? నీ డ్యూటీ, నీ విధి ఏమిటి? నువ్వేం చేసావు? నువ్వేమైనా శ్రమ పడ్డావా, కష్టపడ్డావా, సంపాదించావా? నథింగ్. కాబట్టి యు ఆర్ నథింగ్. నువ్వు ఒట్టివాడవే. ఏదైనా కానీ నీకు కావాలి అంటే అది దేవుడు చేయాల్సిందే. ఆయన అయితే రాళ్లలోని నీళ్లు తెప్పించాడు, అరణ్యంలో నిన్ను నడిపించాడు. పాములు, తేళ్లు ఉన్న విష పరిస్థితులు ఉన్నప్పుడు అక్కడ నిన్ను నడిపించాడు. ఆహారం లేకపోతే మన్నా, స్పెషల్ ఫుడ్. సో ఇలాంటివి ఆయన ఏర్పాటు చేశాడు. కానీ మనుషుడు ఏమంటున్నాడట? ఇక్కడ ఏమన్నాడు చూడండి, 18వ వచనంలో, 17వ వచనంలో, అయితే మీరేమంటున్నారు? మా సామర్థ్యము, మా బాహుబలము, మా వల్లనే ఇది జరిగింది, మా వల్ల ఇంత భాగ్యం కలిగింది. ఇంత భాగ్యం అంటే ఇంత సంపద కలగడానికి కారణం మేమే. ఏమండి, ఎవరు కారణం? మందిరాన్ని, మనకి ఎంత మంచి మందిరాన్ని ఇచ్చాడు. ఎవరు? మనం అనొచ్చు, నా హయములో జరిగింది, నేను చేశాను అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు నిన్ను వాడుకున్నాడు, దేవుడు నీ ద్వారా జరిగించాడు. ఒకవేళ ఆయన జరిగించకపోతే నువ్వేం చేయలేవు. చేయగలవా? అందుకే అంటాడు కదా 127వ కీర్తన ఏమంటాడు? యెహోవా ఇల్లు కట్టించినడలా కట్టువాని ప్రయాసము వ్యర్థము. ఒకవేళ దేవుడు కట్టించకపోతే మనము కడితే అది పడిపోతుంది. ప్రారంభంలో గోపురం కట్టాలనుకున్నారు వాళ్ళు. 11వ అధ్యాయం ఆదికాండంలో ఏమైంది? భాషలు తారుమారయ్యాయి. ఎవడేం చేస్తున్నా అర్థం కాలేదు. వాడు ఒక మాట చెప్తున్నాడు, వీడికి అర్థం కాలేదు, వీడు చెప్పేది వాడికి అర్థం కాలేదు. భాషలు మారిపోయాయి. అంటే దేవునితో సంబంధం లేకుండా, దేవుడు కాకుండా మనిషి చేయలేడు. హీ కెనాట్ డూ ఎనీథింగ్. మనుషుడు ఏమీ చేయలేడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరేమనుకున్నారంటే దేవుడు రప్పించాడు, నడిపించాడు, తెప్పించాడు, పోషించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మీరేమనుకున్నారంటే మా సామర్థ్యం, మా బాహుబలం, ఇంత మేము సంపాదించాము. లోకంలో మనుషులు అంటారు అదే మాట. నేను వేల రూపాయలు సంపాదించానండి, కోట్ల రూపాయలు సంపాదించానండి నా తెలివితోటి. లోకంలోనే మాటది. ఆ రోజు ఆ ధనవంతుడు ఏమనుకున్నాడు? సంపాదించి కొట్ల కూర్చుకొని పెట్టేసి అన్నాడు, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖి, ఇదంతా నేను సంపాదించా. సో నేను సంపాదించింది నేను అనుభవించడానికే కదా. కాబట్టి నువ్వు అనుభవించు. తన ప్రాణాన్ని చెప్తున్నాడు, సెల్ఫ్ చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, దిస్ ఈజ్ మైన్, నాదిది. ఆ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, ఓరే ధనవంతుడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుతున్నారు. ఏమైంది? ప్రియా దేవుని సంగమా, మనం గమనించాల్సింది, మనము అనేది ఏమీ లేదు. ఏదైనా దేవుడు చేయాల్సిందే. పరీక్ష రాస్తాం, పరీక్ష రాసి వచ్చిన తర్వాత ఏమంటాం? దేవుడి చిత్తమైతే వస్తుంది, దేవుడిస్తే తీసుకుంటాను. ఖచ్చితంగా వస్తుంది అని కన్ఫర్మ్ చెప్పలేం. ఒకవేళ పూర్తిగా బాగా చక్కగా రాసినా కూడా పరీక్ష, విశ్వాసం కలిగిన వారు, దేవుని మీద ఆసక్తి కలిగిన వారు చెప్పే మాట ఏంటంటే, దేవుని చిత్తం ఆయన ఇస్తే నేను తీసుకుంటాను. ఉద్యోగమైనా అంతే, వివాహమైనా అంతే,
కానీ వివాహం కాడికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటాం? దేవుని చిత్తం అంటాము, కానీ మన ఆలోచన ప్రకారం ఆలోచన చేస్తుంటాం. ఏమని? కట్నం ఎంత ఇస్తారు, రంగు ఉందా, చదువుకుందా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ ఆలోచన చేస్తాం. కట్నం బాగా స్థలం చేసుకుంటాం. అయ్యా మా ఇంటికి గయ్యాలు వచ్చింది అయ్యా అంటాం. ఎవరు తెచ్చుకున్నారు మీరు? ఆ గయ్యాలని ఎవరు తెచ్చుకున్నారు? మీరే. దేనికి? డబ్బుల కోసం ఆశపడ్డారు. ఒక అమ్మాయి నేనే పెళ్లి చేశాను. చండాలంగా ఉంటుంది అమ్మాయి, చండాలంగా. అంటే ఎంత మంచి మనసున్న వాళ్ళు కూడా ఆ అమ్మాయి అందాన్ని తట్టుకోలేరు, అంత చండాలంగా ఉంటుంది. నన్ను పెళ్లి చేయమని పిలిచారు. పోయా, పెళ్లి చేయడానికి పోయా. అమ్మాయిని చూసా, వాడిని అడిగా, వాడు బంధువు మాకు. ఏం రా అమ్మాయి అంటే, మామయ్య చేసుకుంటున్నాను. ఏమిరా అంటే 20 లక్షలు కట్నం ఇస్తున్నాడు. 20 లక్షలు. ఒరే 20, అమ్మాయికి ఉద్యోగం సాఫ్ట్వేర్, అమ్మాయి ఈడు సాఫ్ట్వేర్, ఇద్దరు సాఫ్ట్వేర్, ఇద్దరికి మంచి ఇద్దరికి సంపాదన ఉంది కదా. 20 లక్షలకి కకృతి పడకపోతే ఏమవుద్ది? సరే మంచిదేలరా, చేసుకున్నావు బాగానే ఉందిలే అనుకున్న, పెళ్లి చేసాం, అయిపోయింది. సంవత్సరం తిరిగేటప్పటికే ఈ అమ్మాయి నాకు వద్దు అనే పరిస్థితి వచ్చింది. ఆ రోజు ఎందుకు చేసుకున్నావు? నా దాకా వస్తే ఇష్యూ తప్పది, అలా చేయకూడదు, అమ్మాయిని మీరు ఉంచుకోవాల్సిందే, విడాకులు చేయాల్సిన అవసరం లేదని చెప్పాను. ఇక వాళ్ళు ఏం చేశారు? నన్ను ఇన్వాల్వ్ చేయకుండా, నాకు విషయం చెప్పకుండా, సరే మేము వాళ్ళతో మాట్లాడేదో సెట్ చేస్తామని నన్ను పక్కన నెట్టేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. విడిపోయారు. డబల్ అమౌంట్ ఇవ్వాల్సి వచ్చింది. 20కి 20, 40 కలిపి ఇవ్వాల్సి వచ్చింది డబ్బు. 40 లక్షలు ఇస్తే వాళ్ళు వెళ్ళిపోయారు, డైవర్స్ రాసుకున్నారు. ఆ చేసిన ఆమె ఈ నాకు వద్దు అన్నటువంటి వాళ్ళ అత్త, అంటే ఆ పెళ్లి కొడుకు అమ్మ, నా కుటుంబంలో ఈ అమ్మాయి పనికిరాదు, నా కుటుంబానికి సపోర్ట్గా లేదు, నాకు సేవ చేయట్లేదు అని ఆ అమ్మాయిని బలవంతాన బయటికి నెట్టేసింది. ఇక తల్లి మాట కాదని లేక కొడుకు ఓకే అన్నాడు, అయిపోయింది. ఆ తల్లి సంవత్సరం తిరగకుండానే చనిపోయింది. ఎందుకు చేసింది ఆమె? ఎందుకు కోడలు తరిమింది? తన కోసమేగా. మరి తను ఉందా? తన కోసమే నాకు ఈ కోడలు వద్దు, నాకు సేవ చేయట్లేదు అని తరిమేసింది. ఇప్పుడు ఆమె చచ్చిపోయింది, లోకంలో లేదు. షీ వాజ్ డైడ్, చనిపోయింది ఆమె. అంటే ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఎలాగంటే ప్రతిదీ దేవుని చిత్త ప్రకారమే జరగాలి. కట్నం కోసం మనం ఆశపడతాం, కలర్ కోసం మనం ఆశపడతాం, క్యాస్ట్ కోసం ఆశపడతాం. పెళ్లి చేసుకునేటప్పుడు మన కులమేనా అంటారు కదా, మన కులమేనా అంటే క్యాస్ట్ కావాలా, క్లాస్ కావాలా, క్యాష్ కావాలా, కలర్ కావాలా? దేవుడు ఇవన్నీ చెప్పాడా? హోషేయాకి ఏం చెప్పాడు? అందమైన అమ్మాయిని, నీతి గల అమ్మాయిని పెళ్లి చేసుకోరా అన్నాడా? ఏం చెప్పాడు హోషేయాకి? వేశ్యను పెళ్లి చేసుకోమన్నాడు. వేశ్యని పెళ్లి చేసుకోమన్నాడండి. ఇక్కడున్న మగవాళ్ళలో లేక ఆడవాళ్ళలో ఈ ప్రశ్న అడుగుతున్నా. ఒక వేశ్య లేక ఒక తిరుగుబోతు వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే వాడు మగ అయినా ఆడైనా నేను చేసుకుంటాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరు ఉండరు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నేను కూడా ఒప్పుకోను. వేశ్య అనేది నేను పెళ్లి చేసుకోను. నో, నాకేం కావాలా? నీతిగా పవిత్రంగా ఉండే కన్య కావాలి. దేవుడు ఏమంటున్నాడు? అవసరం లేదురా బాబు, నేను కదా నిన్ను నడిపించేది, నేను కదా నేను పోషించేది, నేను కదా నేను రప్పించేది, నేను కదా నీకు చేసేది. ఏదైనా నువ్వు కోరుకోరేదేంటిరా బాబు? పవిత్రమైన ఓ పాస్టర్ గారు పెళ్ళిగాని అమ్మాయి కోసం చూశాడు. మంచి అమ్మాయి కావాలా, ఎత్తికాడు ఎక్కడ పోయిన ఎన్ని 100 పెళ్లి చూపులు చూశాడు. ప్రతి చోట పోయేది అమ్మాయి బాగాలేదు, అమ్మాయి క్యారెక్టర్ బాగాలేదు,
ఇవన్నీ చెప్తాడు. 100 సంబంధాలు అయిపోయినాయి, 101వ సంబంధం కుదిరింది, పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి సూపర్, వాళ్ళే ఉంటుంది అమ్మాయి. ఇక వాడు ఏం చెప్తున్నాడు, చూసావా ఎలాంటి అమ్మాయిని చూసుకున్నాను, సూపర్. ఆ అమ్మాయి క్యారెక్టర్ తెలుసా నీకు? నేను అడిగా, అమ్మాయి క్యారెక్టర్ తెలుసు? తెలుసు. ఏ ఊరు చెప్పాడు, పలానూరు అని. ఇంకంతే, ఇక నేనేం మాట్లాడలే. ఆ ఊరికి ఆ చెడ్డ పేరు ఉంది. ఆ ఊరు అంటే చాలు, ఈ ఊరా అవే, ఆ ఊరిలో మంచి ఆడవాళ్ళు దొరకరు, లేక మంచి మగవాళ్ళు దొరకరు. ఇది ఒక బ్యాడ్ ఒపీనియన్ ఒక ఊరి మీద. అలాంటి ఊర్లో నుండి చేసుకున్నాడు. మరి అంత అందమైన అమ్మాయి, అలాంటి ఊర్లో ఉన్న అమ్మాయి పర్ఫెక్ట్గా ఉందని చెప్పగలవా? ఎందుకు ఈ మాటలను నేను చెప్తున్నానంటే, మన ఒపీనియన్ కాదు, మన ఆలోచన కాదు, మనం ఆశించేది కాదు. ఏదైనా దేవుడు చేయాల్సిందే. దేవుణ్ణి అడుగు, అయ్యా నాకు ఎలాంటి అమ్మాయి కావాలి, నాకు ఎలాంటి అబ్బాయి కావాలి, నాకు ఎలాంటి ఉద్యోగం కావాలి, నేనేం చేయాలి, నీ చిత్తం ఏమైంది? నీ ఆలోచన కాదు, నీ ఇంట్రెస్ట్ కాదు, నీ మనసులో ఉన్న కోరికలు కాదు. ఏమండి, మన ఇష్టాయిష్టాలు కాదు. మన ఇష్టాయిష్టాలు అయితే అవి జరగవు, ఒకవేళ జరిగినా నిలవవు. వివాహాలు అన్ని, చాలా వివాహాలు క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఏంటి కారణం? మన ఆలోచనలు, మన నిర్ణయాలు, దేవుని ఆలోచన పక్కన పెట్టేస్తున్నాం. కానీ ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మా అమ్మాయికి మంచి సంబంధం కావాలా, మా అబ్బాయికి మంచి సంబంధం కావాలా. మంచి అంటే ఏంటి? మంచి అంటే ఏంటండి? మనకు కావాల్సిన మంచి సంబంధం ఏమిటి? ఏం చూస్తారు మనం? ఏం చూస్తాం మనం? నేను చాలా కాలంగా, ఒక 30 సంవత్సరాలు చెప్తూ ఉంటాయి అన్నమాట. ABCDEFG అనే 7 అక్షరాల గురించి చెప్తూ ఉండేవాడిని. ఏ అంటే ఏజ్ అంట, బి అంటే బ్యూటీ, సి అంటే క్యాస్ట్, డి అంటే డౌరీ, ఈ అంటే ఎడ్యుకేషన్, ఎఫ్ అంటే ఫ్యామిలీ స్టేటస్, జి అంటే గాడ్. ఈ మొదట 6 ABCDEF వరకు చూస్తారంట అందరూ. చివరి జి అనేది చూడరు. అంటే దేవుడితో భక్తి ఉందా లేదా చూడరు. ఈ మధ్య అడుగుతున్నారు, అమ్మాయి భక్తి కలిగిందేనా, అబ్బాయి భక్తి కలిగినవాడేనా? సరే, భక్తి భయం ఉన్నా మళ్ళీ కట్నం ఎంత ఇస్తారు? భక్తి భయం ఉండేవాళ్ళకి మళ్ళీ కట్నాలు ఎందుకండి? ఏమండి చెప్పండి. భక్తి భయం కలిగిన వాళ్ళు మళ్ళీ కట్నం ఎంత ఉంది? అమ్మాయి బాగలేదులే, కొద్ది నల్లగా ఉందా అంటుంటే ఇంకేది భక్తి? ఏది? అమ్మాయి పొట్టిగా ఉంది అంటే ఇంక భక్తి ఏది? అమ్మాయి సన్నగా ఉంది, భక్తి ఏది? ఏమండి వింటున్నారా? అంటే మన ఆలోచనలు ఇలా ఉన్నాయి, కానీ దేవుని ప్రణాళిక వేరు. అందుకే వీఆర్ నథింగ్. మనము ఏమి లేదు. రప్పించేవాడు ఆయనే, నడిపించేవాడు ఆయనే, పోషించేవాడు ఆయనే, తెప్పించేవాడు ఆయనే. మనమంటూ ఏమి లేదు. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చూద్దాం. ఇర్మియా 48:7. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ నిధులను నమ్ముకుంటివి. ఏమండి? నీ నిధులను నమ్ముకున్నావంట. నిధులా విధులా? నిధులేనా? సరే, నిధులు కానీ విధులు కానీ. నిధులంటే డబ్బు సంబంధమైంది, విధులు అంటే పని సంబంధమైంది. నిధులే అనుకుంటా. నిధులను నమ్ముకున్నావు అంటే డబ్బును నమ్ముకున్నావు. డబ్బు ఉంది చాలు నాకు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది చాలు నాకు, అకౌంట్లో డబ్బులు ఉన్నాయి చాలు నాకు, ఇంట్లో డబ్బులు ఉన్నాయి చాలు నాకు, డబ్బు ఉంటే చాలు. ఏమండి? లోకంలో ఉన్న పరిస్థితి అదే. లోకంలో ఉన్న పరిస్థితి ఏంటంటే డబ్బు ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు, డబ్బు చాలు. డబ్బు ఉంది. కరోనా వచ్చిన కాలంలో ఆక్సిజన్ దొరక్క, ఆక్సిజన్ కొనుక్కోలేక డబ్బు ఉంది, కానీ ఆక్సిజన్ అందుబాటు కాలా. ఏమయ్యాళ్ళు? కరోనాకు బలైపోయారు. ఆ నిధులను నమ్ముకున్నారు. ఏమైంది? అలాగే ఇంకో మాట అంటాడు, నీ క్రియలను ఆశ్రయించావు.
అంటే నువ్వు చేసే పనులు, నీ పనుల మీద నువ్వు బేస్ అయ్యావు. నేను మంచివాడిని, మంచి పని చేశాను కాబట్టి నాకు మేలు జరుగుద్ది. నేను పేదవాళ్ళకి సహాయం చేశాను కాబట్టి నాకు మేలు జరుగుద్ది. అంటే నేను చేసిన పనులను బట్టి, నా క్రియలను బట్టి నేను బేస్ అయిపోయా వాటి మీద. నువ్వు ఏం చేసినా, ఎంత చేసినా చేయాల్సింది దేవుడు, నువ్వు కాదు, నీ వల్ల కాదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 13 వచనం. హోషేయ 10:13. నీ ప్రవర్తన ఆధారం చేసుకొని, నీ బలాఢ్యులు నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి. ఎందున్నాడంట ఆయన? నీ ప్రవర్తనను ఆధారం చేసుకొని. అంటే నేను బాగున్నాను, క్రమశిక్షణలో ఉన్నాను, బుద్ధిగా ఉన్నాను, బాగా చదువుకుంటున్నాను, మంచి భక్తితో ఉన్నాను, దేవుని మందిరానికి వెళ్తున్నాను, దేవుని మందిరం ఆరాధిస్తున్నాను, సైలెంట్గా కూర్చుంటున్నాను, బైబిల్ చదివేటప్పుడు బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన ఎక్కిపిస్తున్నాను, పాటలు పాడేటప్పుడు నేను స్వరాన్ని కలిపి పాటలు పాడుతున్నాను. నీ ప్రవర్తన, యువర్ బిహేవియర్, నా ప్రవర్తన మంచిది అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అలా ఉండాలంటే దేవుడు నిన్ను అలా ఉంచాలి. హల్లెలూయా. నీవంతట నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు అనుకున్నావు నా ప్రవర్తన చాలా బాగుంది అనుకున్నావు. రెండోది ఏంటంట? నీ బలాఢ్యులు నమ్ముకున్నావంట. బలాఢ్యులు అంటే బలం కలిగిన వాళ్ళనే నమ్ముకున్నావు. అంటే నేను పాస్టర్ గారిని, నాకు బెమ్మారెడ్డిపాలెం సంఘం అంతా ఉంది, ఎదుగో పలానా కుర్రాడు, పలానా ఆయన, పలానా పెద్ద ఆయన, పలానా వీళ్ళందరూ ఉన్నారు, నాకు సపోర్ట్గా ఉన్నారు అని నేను అందరిని బేస్ చేసుకొని మీ మీద నమ్మకం పెట్టుకొని నేను జీవిస్తున్నాను అన్నమాట. ఈనాడు సేవకులు కూడా చాలామంది ఏమంటారు, వాళ్ళని పక్కన ఉండేవాళ్ళని ఏమంటారు? కాపలాగా ఉంటారు కదండి, సెక్యూరిటీ లాగా, బాడీ గార్డ్స్. సేవకులకి బాడీ గార్డ్స్, పాస్టర్లకు బాడీ గార్డ్స్ అండి. ఏంటది? పాస్టర్లకు బాడీ గార్డ్స్ అంటే ఒక్కోడికి ఎంత జీతాలు? ఆ బాడీ 10 మంది అనుకో, 10 మందికి ఎంత ఉంటుందండి ఒక్కోళ్ళకి? ఈజీగా ₹1,00,000 ఉంటుంది. అంటే 10 లక్షల రూపాయలు ఎక్కడి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? సేవా సంబంధమైన డబ్బులే కదా, దేవుని మందిరంలో వచ్చే డబ్బులే కదా, దేవుని కానుకలే కదా. 10 లక్షల రూపాయలు పెట్టుకొని నెలకు 10 లక్షలు ఖర్చు పెట్టుకుంటే బాడీ గార్డ్స్ పెట్టుకున్నారు. ఏదో టెక్నికల్ వర్డ్ ఒకటి ఉంది బాడీ గార్డ్స్కి బదులు, బౌన్సర్స్. అబ్బాబా బాగా చెప్పావు, బౌన్సర్స్ అంట. ఏం చేయాలి వాళ్ళు బౌన్సర్స్? సేవకుడు కదా నువ్వు. పొలిటికల్ లీడర్ అంటే ఉంటారు, ముఖ్యమంత్రి గారికి ఉంటారు, ప్రధానమంత్రి గారికి ఉంటారు, అలా పెద్ద, ఎందుకంటే వాళ్ళు అఫీషియల్స్, వాళ్ళకి థ్రెట్ ఉంటుంది. పాస్టర్లకి ఏం థ్రెట్ ఉంటుందండి? ఒకళ్ళు ఉంటే గింటే సావు, హత్సాక్షి అవు. ఏం ప్రవీణ్ కాలేదా? హత్సాక్షి కాలేదా? హత్సాక్షి అవు. దేవుని వాక్యంలో ఉంది కదా, సేవకుడు లేక క్రైస్తవుడు విశ్వాసి ఎవడైనా హతసాక్షి అయితే ప్రభు రాజ్యంలో ఇప్పుడే ఉంటాడు, అందులో అనుమానం లేదు. బౌన్సర్స్ని పెట్టుకొని, బాడీ గార్డ్స్ని పెట్టుకొని ₹1,000 ₹1,00,000 వాళ్ళకి ఇచ్చి, ఏమండి ప్రియమైన వారులారా గమనించండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీ బలాఢ్యులు నమ్ముకున్నావు, నీ ప్రవర్తన ఆధారం చేసుకున్నావు. అయితే దాని ఫలితం ఏంటి తెలుసా? చెడుతనపు పంటకై దునితివి. నువ్వు చేసిన పని అంట చెడుతనపు పంట. నీకు వచ్చే పంట చెడ్డ పంట. చెడ్డ పంట అంటే ఏమవుద్ది? అది చెడ్డ పంట. బజార్ వెళ్తాం, 1 కిలో యాపిల్ తెచ్చుకుంటాం, అందులో మనం ఏరుకోకుండా వాడిని ఇమ్మంటాం. వాడేం చేస్తాడు? అన్నీ కుళ్ళిపోయినాయి వేసేస్తాడు, ఏరినట్టు అని ఇచ్చేస్తాడు. అవి తీసుకుని ఇంటికి వస్తాం, కోస్తే లోపలంతా పనికిరాదు. ఏం చేస్తుందని పడేస్తాం. చెడుతనపు పంట.
అలా మన దగ్గరకు వచ్చిన ఆ చెడుతనపు పంటను మనం పారేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రవర్తన ఆధారం చేసుకున్న వాళ్ళు, బలాఢ్యులు నమ్ముకున్న వాళ్ళు దున్నుతుంది అలాంటి పంట కోసమే. వాళ్ళు దున్నుతున్నారు పొలం అంటే ఏది? తమ ప్రవర్తన ఆధారం చేసుకొని, బలాఢ్యులను నమ్ముకొని వాళ్ళు పంట వేయడానికి, పొలం దున్నడానికి సిద్ధపడుతుంటే ఆ దున్నేటువంటి పొలము నుండి వచ్చే పంట చెడుతనపు పంట అంటారు. ఆ తర్వాత ఇంకో మాట అంటాడు చూడండి, మీరు పాపమని కోత కోశారు. దున్నేదేమో చెడుతన పంట కోసం, పంట వచ్చేటప్పటికి అది దేన్ని ఏం కోస్తున్నావు? ఆ పంటని పాపము అనే పంట. పాపము నువ్వు కోస్తున్నావు. వరి పంట కాదు నువ్వు కోసేది, మామిడికాయలు కాదు నువ్వు కోసేది, సపోటాకాయలు కాదు నువ్వు కోసేది, అరటికాయలు కాదు నువ్వు కోసేది. ఏం కోస్తున్నావు? పాపము. దీనివల్ల నీ ప్రవర్తనను ఆధారం చేసుకుంటే. ఎందుకు మనం ప్రార్థన చేసి, ప్రభువా వాడిని మార్చయ్యా, అయ్యా వాడు తాగుతున్నాడు, అయ్యా వాడిని మార్చయ్యా, ప్రభువా వాడు గుడికి రావట్లేదయ్యా, గుడికి రప్పించయ్యా, అయ్యా వాడు తిరుగుతున్నాడు, అయ్యా వాడిని. ఎందుకు చేయాలి పని? వాడిని కొట్టో తిట్టో తీసుకురావచ్చు కదా. మన వల్ల కాదు, మన వల్ల కాదండి. మనుషులు అంటూ ఉంటారు కానీ మీరు బలవంతపు మత మార్పులు చేస్తున్నారని క్రైస్తవుల మీద నిందలేస్తున్నారు. కానీ ఇప్పుడు బలవంతంగా ఎవరు మార్చలేరు, ఎవరు మార్చలేరు. మార్చండి ఎవరినైనా ఒకరిని. మన పిల్లకాయలు ఉన్నారు కదా యవనస్తులు, వాళ్ళలో ఒకరిని సరిగా మార్చండి. ఎవరైనా ఇంట్లో వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు కానీ, లేక బంధువులు కానీ, లేక పెద్దలు కానీ, పాస్టర్ కానీ, ఎవరైనా ఒక్కడిని మార్చండి. మార్చలేము, ఎందుకంటే మనకు అంత శక్తి లేదు. మార్చగలిగినది దేవుడే. హల్లెలూయా. అందుకే మనం దేవుని అడుగుతాం, అయ్యా పలానావాడిని మార్చయ్యా, పలానావాడిని మార్చయ్యా. ఊరంతా ఒకటి కావాలా? ఊరు విడిపోయింది, అంత ఒకటి కావాలా? అందరూ ఒక చోట ఉండాలని ప్రార్థన చేస్తాం. ఎందుకు? మనం ప్రయత్నం చేసి అందరిని కలపకూడదా? కుదరదు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా సక్సెస్ అవ్వదు. దేవుని ద్వారా జరగాలి. అందుకే మనం దేవుని అడుగుతున్నాం, అయ్యా ఊరిని ఒకటి చేయి, అందరూ ఒక చోట నుండి ప్రార్థన చేసుకుంటాడు అని దేవుణ్ణి అడుగుతున్నాం. ఎందుకంటే మనము చేయలేని పని అది, ఇంకా దేవుడు చేయగలిగిన పని. అందుకే అంటున్నాడు వీఆర్ నథింగ్. ఒకవేళ మన ప్రవర్తన ఆధారం చేసుకొని, బలాఢ్యులను ఆధారం చేసుకొని మనం ఏమైనా చేసామంటే దాని ఫలితము పాపం అనే పంటను మనం కోసిన వారం అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. సామెతలు 28వ అధ్యాయం 26వ వచనం. సామెతలు 28:26. మనస్సును నమ్ముకొనివాడు బుద్ధిహీనుడు. మనస్సును నమ్ముకునేవాడు తన మనస్సును, మీరెన్ని చెప్పండి, నా మనసు ఏం చెప్తే అదే చేస్తా. నేను ఒకరికి చెప్పాను, అరే అబ్బాయి ఆ అమ్మాయిని మీరు చేసుకోవద్దు, ఆ ఇంటితో మీరు బంధుత్వం పెట్టుకోవద్దు అని చెప్పా. వాళ్ళు విన్నట్టు విన్నారు, వాళ్ళ మనసు ఒప్పుకోవాలా, లే మా బంధువునే చేసుకుంటాం, మా అత్త కూతుర్నే చేసుకుంటాం అనే అత్త కూతుర్నే పెళ్లి చేశారు. ఈ రోజున ఆ అమ్మాయి ఆ ఇంటికి పెద్ద నాశనం అయిపోయింది. ఆ ఇంటిని నాశనం చేసేస్తుంది, ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేస్తుంది. మన మనస్సు ఏంటి? మనం బంధువులం కదా, మన అత్త కూతురే కదా, మన బంధుత్వంలో మనందరం కలిసిపోతాం, మనల్ని చూడాలంటే సొంత మేనత్త కూతురైతే చూస్తుంది అని మన ఆలోచన, మన బుద్ధి. ఇక్కడ చూసారా, ఈ మనసు ఏం చేస్తుందంటే మన వాళ్ళే కాబట్టి వాళ్ళని చేసుకుందాం. బంధువు చెప్పాడు, ఆయన పెద్ద ఆయన చెప్పాడు, అనుభూతం చెప్పాడు, వీళ్ళు వద్దయా, వీళ్ళు చేసుకోవద్దయా అంటే వినొచ్చు కదా. వినము, ఎందుకంటే మన మనసు ఒప్పుకోవట్లేదు. ఇక్కడ వ్రాయబడిన మాట మనం గమనిస్తే మనస్సును నమ్ముకున్నాడు, దేవుణ్ణి కాదు. తన మనస్సును అంటే తనను నమ్ముకున్నాడు. తన ప్రవర్తనను ఎలా ఆధారం చేసుకున్నాడు, బలాఢ్యులను ఎలా ఆధారం చేసుకున్నాడు, అలాగే తన మనస్సును నమ్ముకున్నాడు. ఆయన మనస్సును నమ్ముకున్నందువల్ల ఏమయ్యాడంట, అతను
బుద్ధిహీనుడు అయ్యాడు. బాగా ఈ మాటలు అర్థం చేసుకోండి. అందరికీ మాటలు, ఎవరు ఒకరికిద్దరికి కాదు, అందరికీ. మన మనస్సునే నమ్ముకొని మనస్సును బట్టే మనం ఫాలో అవుతుంటాం. ఒక ఉదాహరణ చెప్తానండి. దేవుడు పురుషునికి స్త్రీని ఇచ్చాడు. ఎందుకు? పురుషునికి స్త్రీని దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? సాటి అయిన సహాయము కోసం. సాటి అయిన సహాయం అంటే హెల్పింగ్ అనమాట. నువ్వు ఒక్కడవే పడిపోతావు, ఆమె వచ్చి లేపాలి. నువ్వు జబ్బు వచ్చి పడుకుంటావు, ఆమె వచ్చి మాత్ర వేయాలి. నీకు ఏదైనా అవసరమైనప్పుడల్లా ఆమె నీకు సపోర్ట్ చేయాలి. అందుకు ఆమె ఉంది. మగవాళ్ళు ఏం చేస్తారు? ఆడుండాలి, ఆడుండు, ఏది నువ్వు అన్నిట్లు కలుగు చూసుకుంటావు, సైలెంట్గా ఉండు అని వాళ్ళు లెట్టేస్తాం. మరి దాని ద్వారా ఏం జరుగుతుంది? మన మనసును మనం నమ్ముకొని మన పైన మనం ఆధారపడి, నేను మగవాడిని, నేను చెప్పినట్టు జరగాలి, నీదేంది అసలు, నువ్వు ఆడ నుంచో వచ్చిన దానివి, నువ్వు కోడలుగా వచ్చావు, నువ్వు భార్యగా వచ్చావు, నువ్వు పడి ఉండాడా అని భర్తలు భార్యల్ని తక్కువ చేసి చూసిన సందర్భాలు లేవు ఆ లోకంలో? ఉన్నాయి. దాని ద్వారా ఏం జరుగుతుంది? బుద్ధిహీనులు అయిపోతున్నారు. భార్యనిచ్చింది నీ బుద్ధిని పెంచుకోవడానికి, నీకు సలహా ఇవ్వడానికి. అదే ఒక పెద్ద ఆయన అంటాడు, భార్య మంత్రి అట, భర్త రాజు అయితే భార్య మంత్రి అంట. మంత్రి అంటే ఏం చేస్తాడు? మంత్రి రాజుకి సలహాలు ఇస్తూ ఉంటాడు. రాజు క్రమంలో ఉండడానికి సలహాలు ఇస్తూ ఉంటాడు మంత్రి. రాజు భర్త అయితే మంత్రి భార్య. ఉదయకాలమున మంత్రిగా, అందుకే అంటారు హోమ్ మినిస్టర్ అంటారు. ఆడవాళ్ళని ఏమంటారండి? హోమ్ మినిస్టర్ అంటే ఇంట్లో మంత్రి అన్నమాట. మంత్రే. మరి మంత్రిలాగా సలహాలు ఇస్తున్నారా, లేక కుటుంబం నాశనం అయ్యేటట్టు ఆలోచనలు ఇస్తున్నారా? ఏదైనా కూడా మనస్సును నమ్ముకునేటువంటి పరిస్థితి మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఉండకూడదనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 21. యెషయా 5:21. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 21 వచ్చి, తమ దృష్టికి జ్ఞానులు అనుకొని చూశారండి, తలంచుకుంటున్నారట. వాళ్ళకి శ్రమ. ఎవరికి? తమ దృష్టికి తాము జ్ఞానులమని, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని. అంటే నేను జ్ఞానిని, నేను బుద్ధిమంతుడిని, నేను మంచోడిని అనుకునేటువంటి వారికి ఏమొస్తుందంట? శ్రమ కలుగుద్దంట. నువ్వు బుద్ధిమంతుడు కాదయ్యా, దేవుడు నిన్ను బుద్ధిమంతుడిగా ఉంచాడు. నీవు జ్ఞానివి కాదు, దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు. సొలొమోను మహారాజుని మనం అంటాం, మంచి జ్ఞాని అయ్యా సొలొమోను మహారాజు. బైబిల్లో కల్లా జ్ఞానవంతుడు ఎవర్రా అంటే సొలొమోను మహారాజు. అందుకే అన్ని సామెతలు రాశాడు, అందుకే అన్ని గ్రంథాలు రాశాడు, అన్ని విషయాలు చెప్పాడు. ప్రసంగిలో ఎన్నో విషయాలు చెప్పాడు కదా, సామెతల గ్రంథాలు ఎన్నో విషయాలు చెప్పాడు కదా సొలొమోను మహారాజు. జ్ఞాని. నేను జ్ఞానవంతుణ్ణి అనుకునే దేవుణ్ణి అడిగేటప్పుడు ఏం కావాలయ్యా నీకు సొలొమోను అంటే, అయ్యా నాకు చిన్నవాడిని బాలుడిని పరిపాలించలేను, నాకు జ్ఞానం అయ్యా అని అడిగాడు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఇప్పుడు ఆ జ్ఞానం అనేది ఏం చేశాడు ఆయన? దేవుడు చెప్పాడా 1000 మంది భార్యలు చేసుకోరా నువ్వు అని చెప్పాడా? ఏమండి? మరి ఎవరిది ఆలోచన, ఎవరిది మనసు? తనది. తాను బుద్ధిహీనుడైపోయి జ్ఞానం పోగొట్టుకున్నవాడైపోయి అనేక మందిని పెళ్లి చేసుకొని 300 మంది భార్యలు, 700 మంది ఉపపత్నులంట. ఉపపత్ని అంటే రెండో భార్య అని. 1000 మంది. తెలివిగలవాడని చేసుకుంటాడా? ఏమండి? మామూలుగా లోకంలో చూడండి, 2 భార్యలు మెయింటైన్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడగండి
ఏం చెప్తారు వాళ్ళు? లేదు, ఒక భార్యను మెయింటైన్ చేసే వాళ్ళ దగ్గర పోయి అడగండి, ఏమరా బాబు నీకు ఇంకో పెళ్లి చేస్తామంటే ఏమంటాడు? నాయనా నీకు దండం, ఒకదాంతో నేను అల్లాడుతున్నాను, రెండోది అంటే ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, మన ఆలోచన, మన మనస్సు మనం నమ్ముకోకూడదు. మన మనసును మనం నమ్ముకోకూడదట. ఇక్కడేమంటాడు? తాము జ్ఞానులమని, తాము బుద్ధిమంతులమని, తామే గొప్పవాళ్ళమని అలా అనుకుంటుంటే వాళ్ళకి శ్రమ కలుగుతుంది. నేనే జ్ఞానిని. చాలామంది సేవకులు కూడా ఉంటారు అలా, నేనే జ్ఞానిని. ఒక ఆయన అన్నాడు, బైబిల్లో నాకు చాలా తెలుసు, బైబిల్ అంతా తెలుసు, ఎవడైనా రండి నాతో మాట్లాడడానికి అన్నాడు. ఆయన ఈరోజు లేడు, చనిపోయాడు. అదే బిల్లీ గ్రాహం అని అన్నాడు, పెద్ద ఆయన, చాలా సంవత్సరాలు సేవ చేశాడు. ఆయన్ని అడిగితే, అయ్యా దాదాపు 70 సంవత్సరాలు సేవ చేశాడు ఆయన స్వార్థికుడుగా. అంత పెద్ద వయసు కలిగిన ఆయన్ని అడిగితే, ఏమయ్యా బైబిల్లో నీ జ్ఞానం ఎంత అని అడిగితే ఆయన ఎంత చెప్తాడు తెలుసా? జస్ట్ 5%, 5% తెలుసు నాకు అంటాడు. నాతో ఆ వ్యక్తి అన్నాడు, బైబిల్లో నాకు అంతా తెలుసు, నువ్వేమైనా అడుగు నేను చెప్తాను అన్నాడు. అప్పుడు నేను అన్నా, పిచ్చోడా, బిల్లీ గ్రాహం అంత చూడే 5% తెలుసు అన్నాడు. 70-75 ఏళ్ళ సేవ చేసినాడు ఆయన. అలాంటి ఆయనే బైబిల్లో జస్ట్ 5% అన్నాడు. నువ్వేంటయా ఇంతలా రెచ్చిపోతున్నావు? అది కరెక్ట్ కాదు అని చెప్పాను. దేవుడు నాకు ఆ జ్ఞానం ఇచ్చేది, బిల్లీ గ్రాహం కంటే ఎక్కువ జ్ఞానం ఇచ్చాడంట ఈయనకి. ఆయనకేం తెలుసు, అందుకే ఆయన 5% అన్నాడు. ఆయన స్వార్థికుడు. ఏ కీర్తికుడైనా, ఏ స్వార్థికుడైనా, ఏ ఆస్ట్రైనా, ఏ సేవకుడైనా 70 ఏళ్ల సర్వీస్ అంటే బైబిల్ మొత్తం తెలీదా? ఒకవేళ మనం అనుకోవచ్చు తెలియదు అని, కానీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే అన్నేళ్ల అనుభవం, 20 ఏళ్ల అనుభవం ఉంటేనే చాలామంది పాస్టర్లు, నేను సీనియర్ పాస్టర్ అని అంతా చెప్పుకుంటూ ఉంటారు. కనుక తాము జ్ఞానులమని, బుద్ధిమంతులమని అనుకోకూడదు. నా వల్లే జరిగింది అనుకోకూడదు, నేనే అని అనుకోకూడదు. అది ఏదైనా కానీ, నీ కుటుంబ విషయమైనా, సంఘ విషయమైనా, సమాజ విషయమైనా, దేశం విషయమైనా, నీ వ్యక్తిగత విషయమైనా, ఏదైనా కానీ నా వల్ల నేనే అనేటువంటిది రాకూడదు. కొరింథీ మొదటి పత్రిక 8:2 ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. ఒకడు తనకేమైనను తెలియననుకోని అంటే నాకు తెలుసు అని, తాను తెలుసుకొనవలసినట్టు ఇంకనూ ఏమీ తెలిసినవాడు కాడు. అంటే నాకు అంతా తెలుసు అన్నాడంటే వాడు ఇంకేం తెలుసుకోలేడంట. అంతే కదండి. ఇప్పుడు ఉదాహరణకి, నేను కడుపు నిండింది అన్నాం అనుకో, తినేటప్పుడు నాకు కడుపు నిండింది అంటే ఏమని అర్థం? ఇంకా నాకు అన్నం వద్దు, అంతేగా. అలాగే నాకు అంతా తెలుసు అంటే ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది ఏం లేదన్నమాట, తెలుసుకోవాల్సింది ఏం లేదు. కానీ నేను ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే లోకంలో చాలా ఉంది. అంటే మనిషి తనను తాను నాకు అంతా తెలుసు అనుకోకూడదు అనేది దీని భావం. లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనంలో పరిసయ్యుడు అంటున్నాడు చూడండి, తామే నీతిమంతులం అనుకొని ఇతరులను తృణీకరిస్తూ ఉపమానము చెప్పాడట. తామే నీతిమంతులం అనుకున్నారు, మేమే నీతిమంతులం, ఇంకెవరు లేరు. ఇప్పుడు చాలామంది ఉన్నారు అలా. మా సంఘం పైకి ఎత్తబడుతుంది. ఏ సంఘం మీదే? ఎన్నోసార్లు చెప్పా, ఈ సంఘము ఎవరిది? దేవుని సంఘము. మనం ఏం చేస్తుంటాం? మాది. ప్రార్థన చేసినాడు,
ప్రభువా మా సంఘము దీవించయ్యా. మీ సంఘమా? మీదా? మా సంఘము, మా ఇల్లు, మా వాకిలి, మా ఆస్తి, మాది మాది అంటే దేవుడు ఏమనుకుంటాడు? ఇది వాళ్ళదంటలేరా, ఇది వాళ్ళదంట. బాగా వినండి, చాలామంది ఇలా ప్రార్థన చేస్తుంటున్నారు, మా సంఘము, మా సంఘంలో ఉన్న వాళ్ళందరూ దీవించయ్యా. మా సంఘం కాదు, నీ సంఘం, దేవుని సంఘం. దేవా నీ సంఘంలో ఉన్న వాళ్ళందరూ దీవించయ్యా. పెమ్మారెడ్డి పాలెంలో ఉన్న నీ సంఘంలో ఉన్న వాళ్ళందరూ దీవించయ్యా. ఏమండి? నీ సంఘం ఇది, దేవుని సంఘం ఇది. మనం అంటాం మాది మాది మాది. మంది కాదు, మంది కాదు. ఇది మనం గుర్తు చేసుకోవాలి. దేవుని సంఘము. ఇక్కడ తామే నీతిమంతులు నమ్ముకొని ప్రార్థన చేస్తున్నారట. ఒకడు, ఎవడు? పరిసయ్యుడు నిలబడి ఏమంటున్నాడు? నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనా ఇతర మనుషుల వలె, ఈ సొంకర వలె ఉండనందుకు నీకు, అంటే నేను గొప్పవాడుగా ఉన్నానయ్యా వీడికంటే, ఈ పాపి కంటే, ఈ సొంకరి పన్ను వసూలు చేసేవాడు వీడికంటే నేను గొప్పవాడని చెప్తున్నాడు. నో, నీవు గొప్పవాడివి కాదు. అందుకే అంటున్నాడు యేసు ప్రభు, ఈ ఉదాహరణ చెప్తున్నాడు. మేమే నీతిమంతులమో అనుకుంటున్నా పరిసయ్యుడు పోయేటప్పుడు ఏమయ్యాడు? ఆఖరికి వాడు వేషధారి అని తీర్పు తీర్చబడింది వాడికి. నేను చేస్తున్నానయ్యా, ఉపవాసాలు ఉంటున్నానయ్యా, నేను దశభాగాలు ఇస్తున్నానయ్యా, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా, ఎదుగో 2 మార్లు నేను ఉపవాసం ఉంటున్నానయ్యా. భక్తి సంబంధమైన విషయాలని చెప్తున్నాడు. నిజమే, మనం కూడా చాలాసార్లు అనుకుంటాం కదా, నేను అలా ఉన్నాను, నేను ఇలా ఉన్నాను, భక్తిగా ఉన్నాను, దశభాగాలు ఇస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, దేవుడు నాకెందుకు కీడు చేస్తున్నాడు, నాకు మేలు చేయట్లేదే అని ఎన్నిసార్లు అనుకోవట్లే మనం. అంటే మనము నీతిమంతులమని, మనం భక్తిపరులమని మనల్ని మనం అనుకోకూడదు. అది దేవుడు నిర్ణయించాలి. నీవు ఎంత భక్తిపరుడువో, నీలో ఎంత భక్తి ఉన్నదో దేవుడే చూడాలి. ఆ భక్తిని ఇవ్వాల్సింది కూడా ఆయనే. నన్ను చాలామంది అడిగారు, అయ్యా మీ అమ్మ క్రిస్టియన్ కదా, నువ్వు చర్చికి రా, పోతలకే అన్నవాడు. నేను ఎంతోమంది అడిగితే అవతలకు నెట్టేశా. ఒక సమయంలో ఒక వ్యక్తి అడిగాడు నన్ను, మందిరానికి రాకూడదా నువ్వు? రాకూడదు, గట్టికి కూడా అడగల. అయ్యో సార్ అని సంబోధించాడు ఆయన, పెద్ద ఆయన. నేనే కుర్రోడిని. సార్ మీరు క్రైస్తవులాగా ఉన్నారు కదా, మీ భార్య బొట్టు పెట్టుకోలేదంటే క్రైస్తవురాలు అనుకుంటున్నాము, మీరు గుడికి రావచ్చు కదా. ఆ పిలుపులో ఏంటో మరి దేవుడు అలా ఆయన ద్వారా పిలిపించాడు అనుకుంటున్నాను. ఎవరు అడిగినా, ఎవరు పిలిచినా నో నో అనేవాడిని. ఆయన పిలిచాక నేను అన్నాను, సరేనండి వస్తానండి అన్నాను. సరే వస్తానని ఎలా అన్నాను? నేను అన్నది కాదు, అది దేవుడు నా నోటి ద్వారా పలికించాడు. వెళ్ళాను అంతే. 4 వారాల్లో మార్పు జరిగింది. 4 వారాల్లో నేను ఎంత పాపినో నేను గ్రహించగలిగాను. దేవుని సేవ చేయడానికి తీర్మానించుకున్నాను. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, మనం ఏమీ చేయలేమండి. ఏమైనా చేయాలంటే దేవుడే చేయాలి. దేవుని మీదనే మనం ఆధారపడాల్సి ఉందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథం 47వ అధ్యాయం కొన్ని వచనాలు చూద్దాం. యెషయా గ్రంథం 47, 8 నుండి 10. కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించు, నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవ్వరు లేరు, నేను విధవరాలనై కూర్చుండను, పుత్రశోకనే చూడను అనుకొనుచున్నదానా. ఎదుగో ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్పండిమాట. నేనే ఉన్నాను, నేను తప్ప ఎవరు లేరు, నేను విధవరాలుగా ఉండను, నాకు పుత్రశోకం నాకు రాదు, అంటే నా కొడుకులు చావరు, నా భర్త చావడు, నేను గ్రేట్ అని చెప్పుకుంటున్నారట. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఒక్క దినములోనే, ఒక్క నిమిషంలోనే పుత్రశోకము, వైధవ్యము ఈ 2 నీకు వస్తాయి. చూసారా? ఆమె అనుకుందంట, నేనేమి చూడను, నా భర్త ఉంటాడు, నా పిల్లలు ఉంటారు,
నేనే నేనే ఐఆమ్ ద గ్రేట్ అంటుందంట. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఒక్క నిమిషంలో, జస్ట్ 1 minute నీ భర్త నీ పిల్లలు చచ్చిపోతారు. నువ్వు అనుకుంటున్నావేమో నాది, నా వల్ల, నా బిడ్డలు లేదు. ఇంకా ఏమంటాడు చూడండి, నీవు అధికముగా శకునము చూసినా, అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రాలు నీవు ఆధారం చేసుకున్నా అపాయాలు నీ మీద పూర్తిగా వస్తాయి. అంటే అపాయం రాకుండా మనం ఏం చేస్తాం? పిల్లి ఎదురైంది అంటే ఏం చేస్తాం? వెనక్కి వెళ్ళిపోతాం. పెళ్ళి భర్త చనిపోయినా ఆమె ఎదురైంది అనుకో, ఏమవుతాం? వెనక్కి వచ్చేస్తాం. కొంతమంది భార్యకి చెప్తారు, అమ్మ నువ్వురా, ఎదురురా, ఆమె ఎదురు వస్తే నాకు పని జరుగుతుంది, నువ్వు ఎదురురామ్మా. ఉన్నారా మన దగ్గర అలాంటి వాళ్ళు? నువ్వు ఎదురురా. ఆమె ఎదురు వస్తే ఆమె ఏమన్నా నీతిమంతురాలా? దేవుడి కాని ఊడిపడిందా ఆమె ఏమన్నా? ఏమండి, నీ భార్య దేవుడి కాని ఊడిపడిందా? పరిశుద్ధురాలా? ఆమె ఎదురు రాగానే నీకు అదృష్టం కలిసి వచ్చేదాక. పిల్లి ఎదురు వస్తే వెనక్కి వస్తావు, విధవరాళ్ళు ఎదురు వస్తే వెనక్కి వస్తావు. ఇంటికి వచ్చి కాళ్ళు చెప్పులు వదిలి కాళ్ళు కడుక్కొని మంచి నీళ్ళు తాగి 10 నిమిషాలు మళ్ళీ బయలుదేరుతావు. నువ్వు ఎలా పోయినా వచ్చే ప్రమాదం వస్తుంది. నువ్వేమనుకోనక్కర్లేదు. నేను ఎందుకు నా భార్య ఎదురైనా నాకేం కాదు అనుకో అక్కర్లేదు. నీ భార్య ఎదురైనా నువ్వు మంచి శకునం చూసినా, చూడండి, నువ్వు అధికముగా శకునము చూసినా, అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రాలు నీవు ఆధారం చేసుకున్నా వచ్చే అపాయము నీ మీదకి నువ్వు అనుకుంటున్నావు. నీవు చెడుతనమును ఆధారం చేసుకొని ఎవడు నన్ను చూడని అనుకుంటున్నావు. నేనున్నా, నేను తప్ప మరి ఎవరు లేరని నీవు అనుకుంటున్నావు. నీ విద్య, నీ జ్ఞానం నిన్ను చెరిపేస్తుంది. అంటే ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా నాకు నేను ఇంతటి వాడిని అని చెప్పుకుంటూ, నిన్ను నీవు సమర్థించుకుంటూ, నిన్ను నీవు రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావే, అది అసాధ్యము అని యెషయా ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు. మరి అలాగే ఓబద్య 3వ వచనం చూద్దాం. ఓబద్య 3, ఓబద్య 3వ వచనం. అత్యున్నతమైన పర్వతాల మీద ఆశీనుడై ఉండి కొండ సందులు నివసించువాడా, నన్ను క్రిందకి పడత్రోయగలవాడెవడని అనుకునివాడా. ఎక్కడున్నాడంట ఆయన? పైన ఉన్నాడంట. అత్యున్నత పర్వతం మీద ఆసీనుడై ఉన్నాడట, కొండ సందుల్లో ఉన్నాడట. అక్కడుండి ఆయన అనుకుంటున్నాడంట, నన్నెవడు పడద్రోస్తాడు. ఎవడు పడద్రోయడు, వాడే కళ్ళు తిరిగి పడిపోతాడు. అంతేనా? అక్కడాడో పైన ఉన్నాడండి. ఇప్పుడు మామూలుగా 10 అంతస్తుల భవనం పైన ఎక్కి కూర్చొని, పైన ఎక్కి నిలబడి చూస్తే కిందకి ఏమనిపిస్తుంది మనకి? అమ్మో ఎంత దూరం రా అని కళ్ళు తిరుగుతాయి కదా. దూకాలంటే ఎవరైనా అనుకుంటారు దూకాలని? దూకితే ఏమవుద్ది? అసలు అంత 10 అంతస్తులు పైకి వెళ్ళి అక్కడ నిలబడి కింద చూసి ఒక్కసారి నీ మనసులో అనుకో, నేను ఎన్నో దూకేస్తాను అని అనుకో, ఎలా ఉంటుంది? నేను 2-3 సార్లు అనుభవించా. దూకాలి అంటే దూకాలి ఊరికి అనుకున్నా, టెస్ట్ చేసుకున్నాను నన్ను నేను. నా ఒళ్ళంతా కూడా చెమట పట్టేసింది, నరాళ్ళు ఎందుకు ఒక రకంగా లాగేసింది. అంటే టెన్షన్ అయిపోయింది. అమ్మో ఎన్నుండి దూకితే ఏమవుద్ది? చచ్చిపోతాను. సో బాడీ ఫీలింగ్స్ అన్నీ కూడా నాకు తెలిసిపోతున్నాయి. మరి వీడంట పైన చేరి, అత్యున్నత శిఖరం పైన చేరి, కొండ సందుల్లో ఉండి నన్నెవడరా పడదీసేదే? రాజకీయ నాయకులు కూడా అంటారు, నన్నెవడరా ఆపేదే? నన్నెవడరా? దేవుడు నిన్ను ఆపేవాడు, దేవుడు నిన్ను పడద్రోసేవాడు, దేవుడు నిన్ను కట్టేవాడు, దేవుడు నీకు కావాల్సింది ఏదైనా చేసేవాడు. నువ్వు అనుకునే వద్దు, నేను నన్నెవ్వడు అనే మాట రాకూడదు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంకో మాట జెఫన్యా 2:15. జెఫన్యా 2:15.
నా వంటి పట్టణము మరి ఒకటి లేదని మురియుచు ఉత్సాహపడుచు నిర్విచారముగా ఉండిన పట్టణము ఇదే. అది పాడైపోయనే, మృగములు పండుకొని స్థలమాయనే. దాని మార్గమును పోవాలందరూ చెప్పుకొనుచు ఏసడించుచు పోపమ్మని సైగా చేదురు. ఒక పట్టణం ఉందంట, నినివే పట్టణం. ఆ నినివే పట్టణం అనుకుంటుందంట, నేనే గొప్ప పట్టణాన్ని, నా వంటి పట్టణం ఇంకోటి లేదు అని తను గర్వంగా చెప్పుకుంటుందంట, మురిసిపోతుందంట, ఉత్సాహపడుతుందంట, విచారం లేకుండా ఉందంట. అయితే ఏమైంది? అది ఆఖరికి పాడై పోయనే, మృగములు పండుకునే స్థలం అయిపోయిందంట. అది మృగములు పండుకునే స్థలం అయిపోయింది. ఏందది? నినివే గర్వించింది. ప్రియా దేవుని కుమారుడా, కుమార్తె, నీవు గర్వించావా? నేనే, నాకంటే మించి ఎవరు లేరు అనుకున్నావా? నా వల్లే జరిగింది అనుకున్నావా? అయితే నువ్వు నష్టపోతావు. ఎందుకంటే యెహోవా ఇల్లు కట్టించినాడులా కట్టువాని ప్రయాసము వ్యర్థము. యెహోవా పట్టణమును కాపాడని ఎడలా కావలి కాయవారు మేలుకునుట. ఆయనే రప్పించేవాడు, ఆయనే నడిపించేవాడు, ఆయనే తప్పించేవాడు, ఆయనే పోషించేవాడు, ఆయనే ఏమైనా చేసేవాడు. యు ఆర్ నథింగ్. నీవు ఒట్టివాడవే, ఒట్టిదానవే. నా వల్ల ఇది జరిగింది అనుకోవడానికి లేదు. నీ వల్ల కాకపోతే, ఇప్పుడు యేసు ప్రభు వెళ్తూ ఉంటే కేకలేశారట. ఏమని? హోసన్నా జయము, హోసన్నా జయము అని కేకలు వేస్తుంటే కొంతమంది పరిశీలు ఏం చేశారు? అరవద్దురా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? వీళ్ళు అరవకపోతే రాళ్ళు కేకలేస్తాయి. హల్లెలూయా! రాళ్ళు కేకలేస్తాయి. ఎలాగండి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? రాళ్ళు ఎలా కేకలేస్తాయి? బై ద లీడింగ్ ఆఫ్ ద లార్డ్. దేవుని ద్వారా అవి దేవుడు వాటికి స్వరాలు ఇస్తారు, గొంతులు ఇస్తాడు దేవుడు. గాడిదకి లేదా? గాడిదకు గొంతు లేదా దేవుడు? గాడిద మాట్లాడలేదా? అలా అంటే దేవుడు ఏమైనా చేయగల దేవుడు. రాతికి చెప్తాడు. మోషేతో ఏమన్నాడు? మోషే, రాయితో మాట్లాడి నీళ్ళు ఇస్తాడు. ఏంటండి ఇది? రాయితో మాట్లాడడం ఏంది? రాయి నీళ్ళు ఇవ్వడం ఏంటండి? మనిషి అయితే మనిషిని మాట్లాడితే మనిషి తెచ్చిస్తాడు నీళ్ళు. రాయి ఆడి తెచ్చిస్తుంది. రాయి అసలు కదులుతుందా? రాయితో మాట్లాడు, రాయి కర్ర చూపు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ముగిస్తున్నాను. యు ఆర్ నథింగ్. సామర్థ్యము, బాహుబలము నీది కాదు. బాహుబలము దేవునిదే, సామర్థ్యము దేవునిదే. షడ్రక్ మెషక్ అనువారు ఏమంటున్నారు? మమ్మల్ని రక్షించుటకు సమర్థుడైన దేవుడు ఆయనే. నువ్వు అగ్నిలో వేస్తావా? వేసుకో, మాకు అభ్యంతరం లేదు. మేము కాదు కాలేది, మేము కాలాల్సి వస్తే ఆయనే మమ్మల్ని రక్షిస్తాడు. సమర్థుడైన. హి హ్యాస్ సచ్ కెపాసిటీ టు సేవ్ అస్. మమ్మల్ని రక్షించడానికి ఆయన సామర్థ్యం ఉంది. నువ్వు వేస్తావా? వేసుకో, మాకేం అభ్యంతరం లేదు. కానీ మేము రక్షించబడతాము. కారణం ఏంటంటే కట్టించేవాడు ఆయనే, పడద్రోసేవాడు ఆయనే. కానీ పడద్రోయడు, కట్టిస్తాడు, నిలువ పెడతాడు. రప్పించినవాడు, పోషించినవాడు, నడిపించినవాడు, తెప్పించినవాడు. నీకు ఏమి కావాలంటే అది ఇచ్చేవాడు కదా. అలాంటి దేవుడు నీకు ఉండగా ఎందుకు నీవు అనవసరంగా నాది నేను కష్టపడాలి, నేను ప్రయత్నం చేయాలి? ఏమండి, చాలామంది క్రైస్తవులు అనమాట, ఏదన్నా విషయం చెప్తే ప్రార్థన చేద్దాం. దేవుడు ఆయన ఏం చెప్తాడు? ప్రే చేద్దాం. వీ విల్ ప్రే. నేను ఆలోచన చేస్తాలే అది ఎట్ట చేయాలో, కానీ నేను ప్రయత్నం చేస్తా, నేను చెప్పి చూస్తా. ఎన్ని వేస్ట్ మాటలు. చేయాల్సింది ఆయనే. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఒకటే,
మనము నథింగ్, ఏమీ లేదు మన దగ్గర. సమస్తము ఆయనే. ఆయనే మహిమకు అర్హుడు, ఆయనే ఘనతకు అర్హుడు, ఆయనే చేయగల దేవుడు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. గొల్యాతు గర్వించాడు. నేనే, నాకంటే మొనగాడు లేడు, నేనే బలవంతుణ్ణి అని విర్రవీగాడు. ఇశ్రాయేల్ మీద నిలబడ్డప్పుడు ఇశ్రాయేల్ భయపడ్డారు. కానీ దావీదు అనే చిన్న కుర్రాడు ముందుకొచ్చాడు. ఆ గొల్యాతును నేను పడగొడతాను, అయితే నేనంటే నేను కాదు, దేవుని పేరట అన్నాడు. వచ్చాడు, గొల్యాతు దగ్గరకు వచ్చాడు. గొల్యాతు అన్నాడు, నేను కుక్కనా, కర్ర తీసుకొని వచ్చావు, నువ్వేం కొడతావురా, నేను నిన్ను చంపేస్తాను, నీ మాంసాన్ని పక్షులకు వేస్తాను అని ఎంతో గర్వంగా చెప్పాడు గొల్యాతు. కానీ దావీదు అన్నాడు, యెహోవా నామం పేరిట నీ తల తీసేస్తానన్నాడు. అవును ప్రియా దేవుని బిడ్డలారా, దావీదు చిన్నవాడు. బై ద లీడింగ్ ఆఫ్ ద లార్డ్, దేవుని నడిపింపులో గొల్యాతును హతమార్చాడు. గొల్యాతు అయితే నేను బలవంతుణ్ణి, బలము కలిగిన వాడిని, ఇశ్రాయేల్ అందరూ నేను ఓడిస్తాను అని ప్రగల్భాలు పలికినవాడు. దావీదైతే తను తాను తగ్గించుకున్నాడు. నేను చిన్నవాడిని, బాలుడను, దేవుని పేరట నీ మీదకు వస్తున్నాను. బలమైన ఆయుధం కాదు, ఒడిసెల రాయి, చిన్న రాయి, ఏటి దగ్గర దొరికే రాయి. ఆ రాయితో గొల్యాతును కొడితే గొల్యాతు కింద పడిపోయాడు. ఈ సమయంలో మనం దేవునికి ఒప్పుకుందాం, అయ్యా మాలో ఏమి లేదయ్యా, నీవే మహత్యము గలవాడు, నీవే అధిక బలము కలిగినవాడు, నీవే అధిక స్తోత్రము కలిగినవాడు, నీవే మహిమకు అర్హుడివి, ఘనతకు అర్హుడివి. మేము నథింగ్, మాలో ఏం లేదు, మా గొప్పతనం ఏం లేదు, మా స్థితి ఏం లేదు, నీవు చెప్పిన మాట మేరకు మేము నడవాల్సి ఉంది అని ఒకసారి దేవుడి కాడ మనల్ని ఒప్పుకుందాం. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీవే అసమానుడవయ్యా, అయ్యా అద్వితీయుడవయ్యా, అందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన వాడువయ్యా, సత్యదేవుడవయ్యా, ఇమ్మానుయేలుగా మాతో ఉన్న దేవుడవయ్యా. మేమైతే ఒట్టి వారు నాయన, మా దగ్గర బలము లేదు, శక్తి లేదు, ఆరోగ్యం లేదు, జ్ఞానము లేదు, బుద్ధి లేదు, ఎంత మాత్రమును అర్హులము కాము నాయన. అయ్యా నీ కృపచేతనే మేము నడిపించబడుతున్నాం. పౌలు అంటున్నాడు, క్రీస్తు కృపచేతనే నడిపించబడుతున్నాను. అవును నాయన, మీ కృపచేతనే, మీ నడిపింపు వల్లనే, మీరు రప్పించడం వల్లనే, మీరు తెప్పించడం వల్లనే, మీ పోషణ వల్లనే మా జీవితాలు ముందుకు నడుస్తున్నాయి ప్రభా. ఈ సమయంలో మమ్మల్ని మేము అర్థం చేసుకొని మాలో ఏం లేదు, సమస్తము నీ ద్వారానే జరగాలి అని మీపై మేము ఆధారపడి మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం అర్థం కాకుండా మా అందరికీ ప్రయోజనకరం చేయగలరు. మీకే మహిమా ఘనత చెల్లిస్తూ మాతో మాట్లాడినందుకే వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.